మధు నేను ఫస్ట్ టైం చూసినప్పుడు తను స్కూటీ వేసుకున్న మీదకి వచ్చేస్తుంటే నేను పక్కకి జరగాల్సింది పోయి తను చూస్తూ అలా ఉండిపోయాను. ఇంకా చాలా చెప్పుకోవాలి బావా, వచ్చాక మాట్లాడతాను నీతో. బాయ్. సరే కావ్య, ఇంకెళ్దామా? మధు రావా, ఇక్కడే ఉంటావా? వెళ్ళు వెళ్ళు, నువ్వు వెళ్ళు, నీకు ఇంపార్టెంట్ కాల్స్ ఉన్నాయి కదా, వెళ్ళి మాట్లాడు. మధు అదేదో క్యాజువల్ కాల్, నువ్వు మరిన్నా. క్యాజువల్ కాలా? బావా అనడం చాలా క్యాజువల్, మిస్ యూ బావా అనడం చాలా చాలా క్యాజువల్ కాల్. నీతో ఏదో ఇంపార్టెంట్ గా మాట్లాడతా అన్నది కదా, చిన్నప్పుడు చేసిన చిలుపు పనులన్నీ మాట్లాడుతుందేమో. వెళ్ళు వెళ్ళు. ఏంటి మధు జలసా? నాకెందుకు జెలస్? మాట్లాడతా, హ్యాపీగా మాట్లాడతా తనతో. మధు నీకు అన్నీ అలా కలిసి వస్తున్నారా? ఇంట్లోనేమో మధు, బయటేమో నీ మరదలో. నీ పనే బాగుంది. ఏం కలిసి రావడం రా? మధు ఎక్కడ తప్పుగా అర్థం చేసుకుంటుందేమని టెన్షన్ వస్తుందిరా బాబు. రే టెన్షన్ దేనికిరా? ఒకడు పోయిందనుకో ఇంకోటి ఉందిగా. కావ్య పేరు వస్తే చాలు జల్సీగా ఫీల్ అవుతుంది. తనకి లోపలేదో చెప్పాలని ఉంటుందిరా, కానీ బయటికి మాత్రం చెప్పట్లేదు. కానీ వంశీ, ఒక అమ్మాయి మన గురించి పొసిసివ్గా ఫీల్ అవుతే చూడడానికి బాగుంటుంది కదా. నీకు బాగానే ఉంటుందిరా, తనకు కూడా బాగుండాలి కదా. చూసి చూసి పేషెన్స్ పోయిందనుకో అమ్మోరవతారం ఎత్తేస్తుంది. జాగ్రత్త. రే ఒక్కసారి నాది అనుకున్నారు అనుకో, నలుగురున్నా 40 మంది ఉన్నా డ్రమ్ములో పాతేసి కప్పెట్టేస్తారు. అర్థమైందా? రే నీ కర్మ, నీకు నేను ఎన్ని చెప్పినా నీకు అర్థం కాదు. నాకు మధు తర్వాత ఎవరైనా రా, కానీ మధుకు నా మీద ఉన్న ఫీలింగ్స్ ఫస్ట్ బయటికి తెప్పించాలి. అయితే ఓ పని చేయి. ఏంట్రా? మధు దగ్గరికి వెళ్ళి కావ్య గురించి పొగుడుతూ మురిసిపోతూ మాట్లాడు. అప్పుడు ఇంకా కోపం పెరిగిపోతుంది కదరా. అదే కావాలి, ప్రెషర్ కుక్కర్లో విజిల్ రావాలి. అప్పుడేరా ఈ అమ్మాయిలు అందరూ ఓపెన్ అవుతారు. కానీ హట్ అవుతుందేమో. హట్ కాదురా, క్లారిటీ వస్తుంది. మధు ఇన్ని రోజులు ఏం చెప్పట్లేదని బాధపడుతున్నావు కదా, నువ్వు కొంచెం పుష్ ఇచ్చావనుకో బయటకు వచ్చేస్తుంది. లేదంటే ఇలానే ఉండు మరి. బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు పర్మనెంట్ సీట్ కన్ఫర్మ్ చేసుకొని మధుకి వాళ్ళ ఫ్యూచర్ హస్బెండ్కి బెస్ట్ ఫ్రెండ్ అవరా, బాగుంటుంది. నువ్వు ఆపరా బాబు. రే ఫీలింగ్స్ మోషన్ లాంటివిరా, కొంచెం నొక్కేవనుకో బయటకు వచ్చేస్తాయి. అబ్బా నీ ఫిలాసఫీ తగలయ్యా, ఇదేం కంపారిజన్ రా. సర్లే, నేనేదో ఒకటి చూసుకుంటా. థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్. కావ్యను నీ చొక్కాలో చూస్తే దగ్గరికి వచ్చి హగ్ చేసుకొని ముద్దు పెట్టద్దా? ఏమోలే. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం బయటికి వెళ్ళాలి. జరుగు. సచ్చి ఊపుకుంటూ వెళ్ళిపోతుంది. అమ్మాయి నాకంటే బాగుంటుందా? ఏదో దానికి పడిపోతే వీళ్ళిద్దరు కలిసి ఎక్కడెక్కడ తిరుగుతారు. నేను అలా జరగనివ్వను. వస్తుంది. మదన్, నేను వస్తాను. ఎందుకు? నీ ముద్దుల మర్దల్ని చూద్దామని. అంటే నేను చూసే చాలా రోజులైంది. రాగానే హక్ చేసుకో మరి. ఛాన్స్ ఇస్తే ఏంటి? ఛాన్స్ ఇచ్చినా హక్ చేసుకుని చెప్తున్నాను. అయినా నా గురించి నీకు తెలుసు కదా. ఏంటి మధు నువ్వు? చే అవునవును, కనిపిస్తుంది. కొత్త షర్టు, చేతికి వాచ్. ఓహో, బాగానే రెడీ అయ్యావు. అంటే
తను ఊరు నుంచి సిటీకి వస్తుంది. తను ఎలానో బాగుంటుంది, మనం కూడా తన దగ్గర బాగుండాలి కదా. ఆ? అవునా, నేను చూస్తాను ఎంత బాగుంటుందో. హాయ్ బావా. హాయ్ కావ్య. ఈ డ్రెస్లో ఎలా ఉన్నాను? ఆ, ఈ డ్రెస్లోనా? చాలా బాగున్నావు కావ్య. అయినా నా ఫేస్ చూస్తుంటే అర్థం కావట్లేదా నువ్వెంత బాగున్నావు? నా ఫేస్ చూస్తుంటే అర్థం కావట్లేదా నువ్వెంత బాగున్నావు? ఇలా ఎంతమందికి చెప్తావరా? థ్యాంక్స్ బావా. తినవరు? తిను నా ఫ్రెండ్ కావ్య, నా ఫ్రెండ్. ఫ్రెండా? ఓకే. జర్నీ చేసి చేసి చాలాసేపు అయింది, ఎక్కడికైనా వెళ్ళి తిందామా? అయ్యో తిందాం కావ్య. మధు తిందాం, వెళ్దాం. లేకుండా ఐస్ క్రీమ్ ఎలా తింటున్నాను చూడు. తనేంటి బావా నిన్నంత కోపంగా చూస్తుంది? అంటే తన బాయ్ ఫ్రెండ్ నాలానే ఉంటాడంట. బాయ్ ఫ్రెండ్లా అయితే కేర్ చూపించాలి కానీ కోపం చూపిస్తుందేంటి బావా? అంటే బాయ్ ఫ్రెండ్ వదిలేశాడు. ఇంటికి వెళ్ళక చెక్కేద్దేమో. ఊర్లో నీ ఫాలోయింగ్ ఏం తగ్గలేదు బావా. అవునా? హా, నువ్వు లేకున్నా నీ పేరే వినిపిస్తుంది. రమ్య అయితే ఇన్స్టాగ్రామ్లో రోజు నీ ఫోటోనే చూస్తూ ఉంటుంది. అందుకే బావా దాంతో గొడవ పడి దాని ఫోన్ పగలు కొట్టేశా. నిన్నేమో రోడ్ మీద నుండి అలా వెళ్తున్నా ఆ, నా క్లాస్మేట్ దీపు నీ నంబర్ అడిగింది. ఏం చెప్పావు? కాలేజ్ అని చెప్పి బాయ్ ఫ్రెండ్తో బలాదూర్ తిరుగుతుందని వాళ్ళ నాన్నకి చెప్పేశా. ఇదేంటి మధు ముందు నేను ఇంత క్లోజ్గా ఉందామంటే ఇదే నాతో క్లోజ్గా ఉంది. బావా కావ్య నీకొచ్చి చెప్పాలి. చెప్పు. ఇప్పుడు కాదు, ఆ, తర్వాత చెప్తా. సరే. ఏం చెప్పుద్ది? సరే బావా వెళ్దామా? చెప్పడం మర్చిపోయా బావా, నాన్న వాళ్ళ ఫ్రెండ్ కూతురు ఇక్కడే ఉంటుందంట. సో హాస్టల్ ఏమొద్దు, తనతో పాటే రూమ్లో ఉంటా. ఆ, నాన్న నన్ను అక్కడే ఉండమని చెప్పారు. సరే కావ్య. సో నన్ను అక్కడ డ్రాప్ చేసే బావా. ఆ, మధు అంటే తన్ని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్లాట్ దగ్గర దించేయాలంట. నేను తను దించేస్తాను, నువ్వు పేపర్కి వెళ్ళిపోతావా? వస్తాలేవే, మీరు వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా చెప్పండి, వస్తాను. బాయ్ మరి. బాబు మదన్, ఆంటీ బయటికి ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు? ఇన్స్టిట్యూట్కి ఆంటీ. మరి లంచ్? పర్లేదండి, నేను బయట చేసేస్తాను. బయటి ఫుడ్ ఎక్కువ తినొద్దు బాబు, హెల్త్ పాడవుతుంది. లోపల రా, ఏసీలో కూర్చుంది కానీ రా బాబు. ఈవిడెంట్ సడన్గా ఇంత మర్యాద చేస్తుంది. నాకు ఆస్తి లేదని తెలిస్తే ఏమైపోద్దు. చి, ఈవిడేమైపోద్ది, నన్ను ఏదో చేస్తుంది. మధు ఏటి వెళ్ళిందో? అమ్మయ్య, చల్లగా ఉంది. ఇదిగో బాబు జ్యూస్ తీసుకో. థ్యాంక్స్ ఆంటీ. ఊళ్ళో అమ్మా నాన్న బాగున్నారా బాబు? బాగున్నారంటీ. బాబు, ఇన్స్టిట్యూట్ నుండి రాగానే బట్టలు ఏమైనా ఉంటే బయట వేసి వాషింగ్ మిషన్లో వేస్తాను. సరే ఆంటీ. ఏసీ పెంచనా? పర్లేదు ఆంటీ. ఈరోజు ఇంట్లో బిర్యానీ చేస్తున్నా, బయట ఎక్కడ తినొద్దు బాబు, నేను చేసిన బిర్యానీయే తినాలి. ఏంటి? ఓకే. సరే ఆంటీ, నేను వెళ్ళొస్తాను. బాబు,
లంచ్ బాక్స్. అయ్యో థ్యాంక్స్ ఆంటీ. ఆ. నా బంగారం. నువ్వేంటి ఇక్కడ? నిన్ను పిక్ చేసుకోవడానికి వచ్చా. మరి ఇన్ని రోజులు రాలేదు? ఇన్ని రోజులు నువ్వు పిలవలేదు కదా. హా, మరి ఇప్పుడు కూడా పిలవలేదు కదా. పిలవలేదనే వచ్చా. మధు నిజం చెప్పు, ఇన్స్టిట్యూట్ అయ్యాక నేను కావ్య దగ్గరికి వెళ్ళిపోతాను డౌట్తోనే కదా వచ్చావు? చిచ్చి అలా ఏం లేదు. కావాలంటే బండెక్కు, కావ్య దగ్గర డ్రాప్ చేస్తా. అబ్బో, కావ్యే ఫోన్ చేస్తుంది. 100 ఏళ్ళు దీనికి. హలో కావ్య చెప్పు. బావా ఒకసారి నా లొకేషన్కి వస్తావా? దేనికి? రా బావా, వచ్చాక చెప్తా. సరే వెళ్దామా? ఎక్కడికి? అదే కావ్య దగ్గరికి. ఎందుకు? నువ్వే డ్రాప్ చేస్తున్నావు కదా, మూసుకొని పద. నువ్వు ఎక్కడే ఉండు, నేను వెళ్ళి మాట్లాడేసి వస్తా. కావ్య ఏంటి రమ్మన్నావు? నీకో విషయం చెప్పాలి బావా. చెప్పు. నాన్న నాకు నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేస్తా అంటున్నాడు, కానీ నాకేమో MBA చేయాలని ఉంది. సో నువ్వే ఎలాగైనా నాన్నను ఒప్పించి నేను MBA చేయడానికి ఒప్పుకునేలా చేయి బావా. నాన్న నేను చెప్తే ఒప్పుకుంటాడా? అబ్రాడ్కి వెళ్ళడం నా డ్రీమ్ బావా. నువ్వే ఎలాగైనా ఒప్పించాలి బావా. సరేలే, నేను నాన్నతో మాట్లాడతా. థ్యాంక్స్ బావా. నేను వెళ్తాను, బాయ్ బావా. మధు, మధు, మధు. ఏంటి మధు, ఆటలుగా ఉందా? ఫోన్ చేతిలోనే ఉందిగా, లిఫ్ట్ చేయడానికి ఏంటి రోగం? ఎందుకు ఆన్సర్ చేయాలి? ఏంటి, నీకోసం ఎక్కడెక్కడ ఎత్తికానో తెలుసా? ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? పిచ్చోడ్లా కనిపిస్తున్నానా? అదే నేను అడుగుతున్నా, నన్నెందుకు వెతుకుతున్నావు? నేనేమైపోతే నీకేంటి? కోట మళ్ళా మూసుకొని ఇంటికి పద. చెయ్యొద్దులు మదన్. ఏమైంది మధు? నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నావా మదన్? పిచ్ ఏహే, ఏం మాట్లాడుతున్నావు? నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలీదా మదన్? మధు, నా ముందు ఒక అమ్మాయిని హక్ చేసుకుంటే నాకు ఎలా ఉంటుందో తెలుసా? ఇక్కడ బాధగా ఉంది.
నేను హక్ చేసుకున్నప్పుడు అర్థం కాలేదా నేను ఎంతలా ప్రేమిస్తున్నాను? లేదా ప్రతి అబ్బాయిని హక్ చేసుకునే దానిలా కనిపిస్తున్నానా? మధు, ఒక అబ్బాయి మాకు నచ్చాడంటే అది మా బిహేవియర్లోనే తెలిసిపోతుంది. నోరు తెరిచి చెప్పాలా నేను నిన్ను ప్రేమిస్తున్నా అని? కొట్టినా పడతావు, అరిచినా తీసుకుంటావు. నేను హర్ట్ చేస్తే నువ్వు వచ్చి సారీ చెప్తావు. ఇలాంటి అబ్బాయిని ఏ అమ్మాయి వదులుకుంటుంది మదన్? నువ్వు నా లైఫ్లో లేకపోయినా సరే నిన్ను మాత్రం ఇంకే అమ్మాయితో చూడలేను, చూసి తట్టుకోలేను. నువ్వు నాకు కంప్లీట్గా కావాలి. నీకెలా చెప్తే అర్థమవుతుందో నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పటికిప్పుడు నిన్ను గట్టిగా హక్ చేసుకోవాలనుంది. మన మధ్యలో ఇంకెవ్వరు రాలేనంత గట్టిగా హక్ చేసుకో. ఇది అమ్మాయిని హక్ చేసుకున్నందుకు. అది కాదు